హలో అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంప వేపుడిని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది సాంబార్లోకి ఒక మంచి కాంబినేషన్ అండి. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మల్ని పైన పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్రను కూడా వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు అంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మజ్జిగా కట్ చేసి వేసుకోండి. పొడవుగా కట్ చేసి మళ్ళీ దానికి సగానికి కట్ చేస్తే ఈ విధంగా అవుతాయి ముక్కలు. సో వాటిని ఈ విధంగా మనం వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. చూసారు కదా, మనం వేసుకున్న టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇందులోకి టేస్ట్కి సరిపడినట్టు లేదా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కేజీ బంగాళదుంపల్ని ఇందులో వేసుకుందాము. మరీ పెద్ద సైజ్ కాకుండా అలాగే మరీ చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలకి మనం ముందుగా వేసినటువంటి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకోండి. మనం బాగా కలుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది వాటికి బాగా పడుతుందండి. ఆ ఫ్లేవర్ బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని, ఒక టీ స్పూన్ వాటర్ని ఈ విధంగా మనము చేత్తో చిలకరించుకోవాలండి. మరీ ఎక్కువ వేయద్దు. ఒక టీ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ని చేత్తో చిలకరించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ చిలకరించడం వల్ల మనకి ఆ బంగాళదుంప చక్కగా సాఫ్ట్గా ఫ్రై అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఒక 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి ఈ బంగాళదుంప ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఆ మసాలా అంతా కూడా వాటికి బాగా పట్టింది. ఇప్పుడు లాస్ట్గా మనము కొంచెం కొత్తిమీరని ఈ విధంగా తుంచి వేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టేసి అలా పక్కన పెట్టుకోండి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు. అప్పుడు ఆ వేడికి బాగా మగ్గుతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునేటువంటి మసాలా ఆలూ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకున్నారో తెలుసుకున్నారు కదా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది సాంబార్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.